రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరుగుతున్న ఒక సంఘటన. ఇద్దరు వ్యక్తులు కనిపిస్తా ఉన్నారు. మీకు చూపిస్తా ఉన్న స్క్రీన్ మీద. కింద కూర్చున్న అతని పేరు ఎరిక్. నుంచున్న అతని పేరు టకీషా. ఆయన ఒక జపాన్ సీక్రెట్ పోలీస్ ఆఫీసర్. కింద కూర్చున్న ఇరిక్ అనే అతను ఇంగ్లాండ్ తరపున యుద్ధాన్ని చేసే సోల్జర్. ఈ ఇరిక్ అనే ఆయన పట్టబడ్డాడు. అతన్ని థాయిలాండ్‌లో ఉంచారు. థాయిలాండ్‌లో జపాన్ వారికున్న ఆధిక్యతలో దాన్ని కంట్రోల్‌లో ఉంచుకొని, ఈ ఈ ఇంగ్లాండ్ దేశస్తుడిని, ఆ సోల్జర్‌ని వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇంట్రాగేషన్ చేయడానికి ఇతను మాట్లాడే భాష ఇంగ్లీష్. అక్కడున్న థాయిలాండ్‌లో ఉన్న ఆ జపనీస్ వాళ్ళకి ఈయన భాష రాదు. అందుకని ఈ నుంచున్న వ్యక్తి టకీషా అనే వ్యక్తిని ట్రాన్స్‌లేటర్‌గా పెట్టుకున్నారు. ఈ ట్రాన్స్‌లేటర్‌గా ఉన్న వ్యక్తి వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలన్నిటిని ఇంగ్లీష్‌లో ఈయనకి అర్థమయ్యేలాగా చెప్పేవాడు. ఇది రెండొంద ఆహ్, ఆహ్, ఇది 1943, 44 సంవత్సరాల్లో జరిగిన సంఘటన. యుద్ధం అయిపోయింది. చాలా చిత్రహింసలు పడ్డాడు ఇరిక్ అనే వ్యక్తి, కూర్చున్న వ్యక్తి. మీ ప్రణాళికేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ దగ్గరున్న సీక్రెట్స్ అన్ని చెప్పు అని ఇతన్ని చాలా టార్చర్ పెడుతూ, చాలా శ్రమ పెడుతూ ప్రశ్నలడుగుతా వచ్చారు. వేటికి సమాధానాలు చెప్పలేదు. కానీ, ఆ టార్చర్ జరుగుతున్నంత సేపు, ఆ ఇంటరోగేషన్ జరుగుతున్నంత సేపు, తనకి గుర్తుండిపోయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే టకీషా. ఆయన ఏ రోజు ఎరిక్‌ని కొట్టలేదు. ఏ రోజు తిట్టలేదు. కానీ, అతను మాట్లాడే వాయిస్ తన చెవిలో, తన హృదయంలో స్ట్రాంగ్‌గా నిలిచిపోయింది. యుద్ధం అయిపోయింది. ఈ ఎరిక్ అనే వ్యక్తి ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిపోయాడు. స్కాట్లాండ్‌లో వేరే దేశంలో పని చేసుకుంటా ఉన్నాడు. కానీ యుద్ధానికి సంబంధించిన ఏ సంఘటనను మర్చిలేకపోతా ఉన్నాడు. చాలా గందరగోళంలో జీవిస్తా ఉన్నాడు. దేని మీద ఫోకస్ చేయలేకపోతా ఉన్నాడు. నుంచున్నా, పడుకున్నా, ఏ పని చేస్తా ఉన్నా యుద్ధానికి సంబంధించిన విషయాలే తన మైండ్‌లోకి వస్తా ఉన్నాయి. ఎరిక్ ఒకడే కాదు. అటువంటి యుద్ధాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరి మానసిక పరిస్థితి అంతే. ఎవరిని చూసినా, ఏ సౌండ్ విన్నా, చిన్న పిల్లలు బెలూన్ ఆడుకుంటూ పగిలిపోయిన సౌండొచ్చినా, గన్న పేలిందేమో, యుద్ధం జరుగుతా ఉందేమో, బుల్లెట్ నా మీదకే వస్తుందేమో, యుద్ధంలో దాన్ని అన్ని సంవత్సరాల పాటు ఎక్స్‌పీరియన్స్ చేసి, చిన్న వాటికి కూడా భయపడే మనస్తత్వంలోకి చాలామంది వెళ్ళిపోయారు. ఈరిక్ కూడా అలాగే వెళ్ళిపోయాడు. గడిచిపోయిన 40 సంవత్సరాల పాటు యుద్ధము 43లో 45లో ముగిసిపోయింది. 1980 సంవత్సరం వరకు ఇరిక్ పరిస్థితి ఏంటి అంటే, బ్యాలెన్స్‌డ్‌గా లేడు. సరైన కండిషన్‌లో లేడు. ఏం జేస్తున్నాడో, ఎలా జేస్తున్నాడో అర్థమైతలేదు. పడుకున్నా, ఏ పని జేస్తా ఉన్నా, ఒకటే తన మైండ్‌లో కదులుతా ఉంది యుద్ధము. దీనితో పాటు తను థాయిలాండ్‌లో ఉన్నప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేసిన ఆ టార్చర్ అంతట్లోనూ, తనను కొట్టిన థాయిలాండ్‌లో ఉన్నప్పుడు కొట్టిన సోల్జర్స్ ఎవరు గుర్తులేరు. తనను తన్నిన వాళ్ళు ఎవరు గుర్తులేరు. ఈ 40 సంవత్సరాల పాటు కోపంతో ఉన్నాడు ఎరిక్. రగిలిపోతా ఉన్నాడు. ఏమని అంటే, ఏ రోజుకైనా నేను స్కాట్లాండ్‌లో ఉన్నాను. ఇంగ్లాండ్ దేశస్థుడు. ఏనాటికైనా నేను ఈ టకీషా అనే వ్యక్తిని కలవాలి. కలిసి అతనితో నేను మాట్లాడాలి. పోరాటం చేయాలి. అని 40 సంవత్సరాల పాటు తన ముద్ర పడిపోయింది. ఎలాగైనా తిను కలుసుకోవాలి. నేను చెప్పాను గదా! ఈ ఎరిక్ అనే వ్యక్తికి గుర్తుండిపోయింది ఎవరు అంటే, కొట్టిన వాళ్ళు గుర్తులేరు. తిట్టిన వాళ్ళు గుర్తులేరు. కానీ మాటి మాటికి తినకు అర్థమయ్యేలాగా ఇంగ్లీష్‌లో అడుగుతూ వచ్చిన టకీషా వాయిస్ మాత్రమే గుర్తుంది. ఆ ఎరిక్ మొహం దగ్గరికి మొహం బెట్టి చెప్పు, చెప్పు అని అడుగుతా ఉన్నప్పుడు, ఆ చెప్పు అంటా ఉన్న ఆ నోరు మాత్రమే గుర్తుండిపోయింది. మర్చిపోలేకపోతా ఉన్నాడు. తన జీవితంలోంచి తను తీసుకోలేకపోతా ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు గడిచింది? 40 సంవత్సరాలు గడిచిపోయింది. అనుకోకుండా సడెన్‌గా ఒక న్యూస్ పేపర్‌లో టకీషా ఫోటో చూసాడు. ఆయనేదో జేస్తున్నాడు థాయిలాండ్‌లోనే అని తెలుసుకున్నాడు.
ఇమ్మీడియేట్‌గా ఇతనికి లెటర్ రాసాడు. నేను నిన్ను కలుసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. టకీషా కూడా చాలా రెస్పాండ్ అయ్యాడు. సార్ నేను ఇక్కడే ఉన్నాను థాయిలాండ్‌లో. నేను ఒక సంస్థ లాంటిది నేను నడుపుకుంటా ఉన్నాను. ఈ టకీషా గడిచిన 40 సంవత్సరాల్లో తను కూడా చేస్తూ వచ్చిన పని ఏంటి అంటే, ఎవరైతే ఆ యుద్ధ సమయంలో తిన వల్ల ఇబ్బంది పడారో వాళ్ళందరికీ లెటర్స్ రాస్తా ఉంటా ఉన్నాడు. అదే న్యూస్ పేపర్‌లో వచ్చింది. దానిని ఎరిక్ చూసాడు. ఈ టకీషా ఏమని రాస్తా ఉన్నాడంటే, "సార్, ఒకవేళ నా వల్ల మీకు ఏమన్నా యుద్ధ సమయంలో ఇబ్బంది కలిగుంటే, నేను మనఃపూర్వకంగా చేయలేదు. నా వల్ల జరిగిన తప్పుకు దయతో నన్ను క్షమించండి" అని ఎవరెవరైతే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇతని వల్ల ఇబ్బంది పడ్డానికి సందర్భం ఉందో, పరిస్థితి ఉందో, వారందరికి లెటర్‌లు రాస్తూ, చిన్న క్లబ్ లాంటిది రన్ చేస్తూ, వాటిలో ఇలాగ ఆ టకీషాలాగా ఎవరైతే గిల్ట్‌తో బాధపడతా ఉన్నారో, వారందరిని గ్యాదర్ చేస్తూ, వాళ్ళు రికన్సైల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తా ఉంటా ఉన్నాడు. ఇరికి లెటర్ రాసాడు. ఎలాగైనా తను ఒక బ్రిడ్జ్ దగ్గర జీవిస్తా ఉంటా ఉన్నాడు టకీషా. ఎలాగైనా పోవాలి. ఏం చేద్దాం అనుకున్నాడు? పోరాడాలి. వాదించాలి. అసలు మనిషివేనా నువ్వు? ఇలా చేస్తారా? నువ్వు మాట్లాడిన దాని వల్ల, మీరు చేసిన దాని వల్ల గత 40 సంవత్సరాలు నాకు మనశ్శాంతి లేదు. తన లోపలున్న కోపాన్నంతటిని తన ముందు పెట్టేద్దాం అనుకున్నాడు. అవసరమైతే కొడదాము, తిడదాము, ఏదైనా చేద్దాము. 40 సంవత్సరాలుగా నా లోపల కూరుకుపోయిన ఈ పెయిన్‌ని ఆయన కనిపించగానే ఆయన మీద పడి దీన్ని ఎలాగైనా నేను వెళ్ళాడు. కలుసుకున్నారు. ఎరిక్ మాట్లాడడానికంటే ముందే టకీషా తనకు తెలిసిన ఆ జపాన్ పద్ధతుల్లో ఎరిక్‌ని చూసి, "అయ్యా! క్షమించు. నీ జీవితంలో జరిగిన ప్రతి దానికి అది ఎంత విలువైందో, అది ఎంత బాధతో ఉంటదో నాకు తెలుసు. అయితే నన్ను క్షమించు" అన్నప్పుడు తెచ్చుకున్న కోపాన్ని, 40 సంవత్సరాల పాటు లోపల గూడు కట్టుకున్న కోపాన్ని, ఇద్దరి హైట్ ఒకలా ఉండదు కానీ, టకీషా కొంచెం హైట్ ఉంటాడు. ఎరిక్, టకీషా ఇద్దరు చక్కగా హగ్ చేసుకున్నారు. టకీషా ఏడుస్తూ సారీ చెప్తా ఉంటా ఉన్నాడు. ఈ వ్యక్తి నా జీవితంలో కనిపిస్తే ఏ రోజుకైనా లెక్క తేల్చుకుంటాననుకున్న ఎరిక్, సందర్భం రానే వచ్చింది. కానీ ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి కోపంతో లేడు. తనలో కోపాన్ని కలగజేస్తా లేడు. నా ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తి క్షమాపణ అడుగుతా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాలే. ఆయన మీద ఈయన పడ్డాడు. ఇద్దరు ఏడ్చుకుంటూ ఆ రోజున అక్కడితో ముగిసిపోలేదు. చాలా రోజులు అక్కడ గడిపాడు ఎరిక్. మరలా స్కాట్లాండ్ దేశం వచ్చాడు. టకీషా చనిపోయేంత వరకు ఇద్దరు ఆ రోజుల్లో చక్కగా లెటర్స్ రాసుకుంటూ ఇద్దరు ఫ్రెండ్‌షిప్‌ని కంటిన్యూ చేస్తా వచ్చారు. దీనికి చాలా దగ్గర సంబంధం ఉన్న ఒక సంఘటన చెప్తారా బైబిల్‌లో? ఎక్సలెంట్. ఆదికాండము 32 అధ్యాయము 3 ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దయతో మీరు కూడా వాటిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ, ఈరోజు ఇక్కడి నుంచి మన హృదయాలలో స్పష్టమైన కదలికతో వెళదాం. యాకోబు గురించిన విషయాలు చూద్దాం. ఆదికాండము 32 అధ్యాయము 22వ వచనం నుంచి 32వ వచనం వరకు. చదువుతున్నారు ఎవరైనా?
ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు తనకు పంపివేసెను. కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. తొడగూటి మీద అతని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూట వసిలెను. పెనుగులాట వలన యాకోబు తొడ గుడు వలసనెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. అప్పుడు యాకోబు చాలా సందర్భాల్లో ఇది చదువుంటాం కదా. యాకోబుకు సంబంధించిన చరిత్రను చూస్తా ఉన్నప్పుడు, యాకోబు గురించిన విషయాలు చూస్తా ఉన్నప్పుడు చాలా గంభీరమైన సందర్భం. యాకోబు తన కుటుంబం అంతటిని తీసుకుని, తన దాసీలను తీసుకుని, తనకున్న 11 మంది కుమార్తె గురించి రాయబడలేదు. ఒక కుమార్తె, 11 మంది కుమారులు, వీళ్ళందరినీ పట్టుకుని చక్కగా ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన? ఇక్కడ జరిగిన కొన్ని గంభీరమైన విషయాలు మనకు అర్థం కావాలి అంటే, ఎందుకు యాకోబు ఒకడే మిగిలిపోయాడు? ఎందుకు పెనుగులాడుతూ ఉన్నాడు? ఎందుకు దేవుని స్వరూపంగా ఉన్న ఒక వ్యక్తితోనో దేవునితోనో పోరాటం చేశాడు? ఎందుకు ఆ వ్యక్తి చేత, ఆ దేవుని చేత, ఆ దూత చేత నీవు మనుషునితోనో దేవునితోనో పోరాడి గెలిచితివి కనుక అని తన పేరుని మార్చవలసిన పరిస్థితి వచ్చింది? ఇక నుంచి ఏం జరుగుతుందో మనకు తెలుసు. యాకోబు తన పేరును యాకోబు నుంచి ఇజ్రాయెల్గా మార్చిన తర్వాత దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని ఇజ్రాయెల్ జనాంగంగా ఇస్రాయేలు అంతా విస్తారంగా చేస్తానన్న వాగ్దానాన్ని యాకోబు ద్వారా జరిగించబడని మనం చూస్తూ ఉన్నాం. రైట్. ఈ సంఘటన తర్వాత యాకోబు ద్వారా 12 గోత్రాలు రావడము, 12 గోత్రాల్లోంచి జరిగిన ఈ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూస్తాం. కానీ మనకి కొన్ని విషయాలు, ఇక్కడ జరుగుతున్న కొన్ని విషయాలు మనకు అర్థం కావాలి అంటే, అంతకు ముందున్న కొన్ని విషయాలు మనకు కొంత క్లారిటీ కావాలి. మొదటి విషయం ఏంటి అంటే జాగ్రత్త అర్థం చేసుకోండి. మొదటి విషయము, యాకోబు బాల్యంలోనే మోసం చేశాడు. అవునా? ఏం చేశాడు? తనది కాని బర్త్ రైట్ని, తన అన్నదైన బర్త్ రైట్ని తను తీసుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? తండ్రి దగ్గరికి పోయి పెద్ద కుమారుడుగా ఉన్న ఏసావుకు రావాల్సిన ఆశీర్వాదాన్ని ఎవరు తీసుకున్నారు? యాకోబు తీసుకున్నాడు. తీసుకుని ఈ విషయాలు ఈసావుకు తెలిసింది. ఈసావు తెలిసినప్పుడు ఏసావు ఒక శపథం చేసుకుంటూ కూర్చున్నాడు. ఏమన్నాడు? 27వ అధ్యాయము 41వ వచనం. 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. ఏసావు ఎవరి మీద పగబెట్టాడు? యాకోబు మీద పగబెట్టాడు. ఇంకేమంటున్నాడు యాకోబుతో? మరియు ఏశావు నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి. అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదననుకొనెను. మా నాన్న చూస్తే ఎక్కువ సంవత్సరాలు బ్రతికెళ్ళలేడు, కొన్ని సంవత్సరాలు చనిపోతాడు. మా నాన్న చనిపోయిన తర్వాత, తమ్ముడు నాన్న చనిపోగానే టార్గెట్ నువ్వే. అక్కడి నుంచి పారిపోయాడు యాకోబు. ఒంటరిగా పారిపోయి తల్లి చెప్పిన మాటలను బేస్ చేసుకుని చాలా దూరం పోయాడు. హారాను దేశానికి పోతాడు.
లామా దగ్గర లాబాన్ దగ్గర జీవిస్తాడు. 20 సంవత్సరాలు అక్కడే జీవించాడు. జీవించిన తర్వాత ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి అంటే, ఒకసారి 31 అధ్యాయము 3వ వచనం. మరి నోట్ చేసుకుంటున్నారా? రాసుకుంటున్నారా? అప్పుడు యెహోవా అప్పుడు యెహోవా నీ పితరుల దేశమునకు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి నీ వెళ్ళుము. బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు నేను తోడై నీకు తోడై ఉండేదనని ఉండేదని యాకోబుతో యాకోబుతో చెప్పగా చెప్పాను. 13వ వచనం. నీవెక్కడ ఆ, స్తంభం మీద నూనె పోసి వత్తువో నువ్వెక్కడ స్తంభం మీద నూనె పోసితివో, అక్కడ నాకు బ్రొక్కుబడి ఎక్కడ చేసి నాకు మ్రోకబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను ఆ నేనే. బేతోలు దేవుడను నేనే. అప్పుడు నీవు లేచి ఈ ఇప్పుడు దేశంలో నీవు నుండి లేచి ఈ దేశము నుండి బయలుదేరి నీవు పుట్టిన దేశమునకు తిరిగి వెళ్ళుమని నాతో చెప్పాను. చెప్పాను. ఈ 32 అధ్యాయంలో మనం చూస్తా ఉన్న ఈ పెనుగులాట దగ్గరికి రావడానికి గల కారణం ఏంటి అంటే, 20 సంవత్సరాల పాటు ఏ సమయంలో అయినా నా తమ్ముడు మా నాన్న చనిపోగానే, మా నాన్న చనిపోయిన మరుక్షణం నా ప్రాణం ఉండదు. మా అన్న నన్ను చంపేస్తాడు. ప్రాణభయంతో పారిపోయాడు. చాలా దూరం వెళ్ళాడు. తమ్ముడు ఆ మ్యాప్ కూడా వేస్తావా? చాలా దూరం వెళ్ళాడు. సుమారు 900 కిలోమీటర్ల దూరము. తన తండ్రి నివసిస్తున్న ప్రాంతం హెబ్రోనుకిను. హెబ్రోన్ ఆల్మోస్ట్ యెరూషలేం ప్రాంతం దగ్గరలో ఉంటుంది. ఆ కింద కనిపిస్తా ఉంటుంది యెరూషలేం ప్రాంతంలో. ఆ ఎర్ర లైన్ పైన కనిపిస్తుంది చూసారా? ఆ పైన. ఆ పైన ఉన్న ప్రాంతము హారాన్. అక్కడ లాబాను జీవిస్తా ఉంటా ఉన్నాడు. అక్కడ ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలలో ఒక ఒక కూతురు కోసము 7 సంవత్సరాలు, ఇంకో కూతురు కోసము 7 సంవత్సరాలు కొలువు చేశాడు మామ దగ్గర. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. ఇంకొక 6 సంవత్సరాలు చాకిరీ చేశాడు మామగారికి. అన్ని చేసి పెట్టాడు. ఏమీ సంపాదించుకోవడం లేకోకుండా అన్ని సమకూర్చి పెట్టాడు. అర్థమవుతుందా నా మాటలు? ఇప్పుడు 32 అధ్యాయంలో ఈ సంఘటన జరగడానికి ప్రధాన కారణం ఏంటి? దేవుడు ఏమన్నాడు? నువ్వు మామగారి దగ్గర ఉన్నావు సార్, బాగానే ఉంది, కానీ అక్కడ ఉండడానికి నడవదు. నా ప్రణాళిక నీ ద్వారా జరగాలి అంటే నువ్వు పరాయ దేశంలో ఉన్నట్టుగా అక్కడ ఉంటే నడవదు. నువ్వు నీ తండ్రి దగ్గరికి, నీ నీ పితరుల స్థలం దగ్గరికి నువ్వు రావాల్సిందే అన్నాడు. అనగానే హారాను దేశం నుంచి బయలుదేరి వస్తా ఉంటా ఉన్నాడు. అది అర్థం చేసుకోండి. హెబ్రోన్ దగ్గరికి పోవాలి అంటే హెబ్రోన్ నుంచి సుమారు 90-80 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం నుంచే హెబ్రోనికి పోవాలి. ఆ ప్రాంతము ఎదోమి. 32 అధ్యాయము 3వ వచనం. యాకోబు ఏదోము దేశమున ఏదేము దేశమున అనగా అనగా శేయీరు శేయీరు దేశమునందున్న తన తన సహోదరుడైన సహోదరుడైన ఏశావు ఏశావు వద్దకు నద్దకు దూతలను ముందుగా పంపి ఆ, మీరు నా ప్రభువైన చాలు ఏశావుతో చాలు, మళ్ళీ చదువుతారు. మీకు కాంటెస్ట్ అర్థమవుతుంది కదా? ఈయన ఎక్కడికి వెళ్తా ఉన్నాడు? తిరుగు ప్రయాణం అవుతా ఉన్నాడు. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు, అయ్యా నువ్వు అక్కడ ఉండడానికి వీలు లేదు, నువ్వు పితరుల స్థలమైన నువ్వు పుట్టిన ఊరికి నువ్వు పోవాల్సిందే అన్నాడు. పుట్టిన ఊరికి ప్రయాణం అయిపోతా ఉంటావు అన్నాడు. ఈ 20 సంవత్సరాలు ఎందుకు దాక్కున్నాడు? ఎందుకు దాక్కున్నాడు? తన అన్న ఏ రోజుకైనా తనని చంపుతాడు అనుకున్నాడు. దొరకకుండా దాక్కున్నాడు. దాక్కున్న వాడి దగ్గరికి దేవుడు మాట్లాడుతూ ఉంటావు, నువ్వు దాక్కుంటే నడవదయ్యా. ఎన్ని సంవత్సరాలు అన్నకు భయపడి దాక్కుంటావు నువ్వు? దా, ఏదైతే అది అవని, ప్రయాణం అయితే స్టార్ట్ చేయి అన్నాడు. యాకోబు లేచాడు. తన మామకి ఏ విషయం చెప్పుకోకుండా తనకు కావాల్సిన అన్ని పట్టుకుని బయలుదేరి వచ్చాడు. బయలుదేరి వచ్చేసిన తర్వాత తన మామకు తెలిసింది. మామ మళ్ళీ ఆయన కూడా తన జనాంగం అంతా వేసుకుని బయలుదేరి వస్తూ ఉంటాడు. సో మొదటి విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు యాకోబుని పిలుస్తూ ఉంటా ఉన్నాడు. యాకోబు తన స్వగ్రామానికి తిరిగి వెళ్తా ఉంటా ఉన్నాడు. దేవుని ప్రణాళికలో యాకోబు ద్వారా జనాంగము అభివృద్ధి చెంది భూమిని ఫలింప చేయడానికి జరిగే ప్రాసెస్లో యాకోబు ఎక్కడుండాలి అంటే తన స్వగ్రామంలో, తన తన ఇంటి దగ్గర, తన పితరులు ఎక్కడైతే జీవించి మరణించారో
తన పితరులు జీవించిన దేశంలో ఉండాలి. కనాను దేశంలో ఉండాలి. అక్కడి నుంచి దేవుడు తన ప్రణాళికని ముందుకు తీసుకువెళ్ళాలి. అది జరగాలి అంటే దాక్కోవాలా? బయటికి రావాలా? చెప్పండి. బయటికి రావాలి. బయటకొచ్చాడు. మొదటి విషయం నేను అదే చెప్తా ఉన్నా. మొదటి విషయం ఏంటి అంటే ఆహ్, ఇట్స్ గాడ్ కాలింగ్. దేవుడు పిలుచుకున్నాడు. ఎవరిని? యాకోబుని. అయ్యా! నువ్వు దాక్కున్నది చాలు. బయటికి రా అన్నాడు. అన్నీ విడిచిపెట్టాడు. ఈ ప్రయాణం అంతా ఎంత కష్టమైందో తెలుసు. ఎంత ఇబ్బందికరమైందో తెలుసు. సుమారు 900 కిలోమీటర్లు అంటే సుమారు 4-5 వారాల పాటు జరిగే ప్రయాణం. 4-5 వారాల పాటు జరిగే ప్రయాణం. ఈ ప్రయాణం అంతటికి సిద్ధపడ్డాడు. బయలుదేరి వస్తా ఉంటా ఉన్నాడు. మొదటి విషయం అది. 32వ అధ్యాయంలో జరుగుతున్న దానికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే ఇది. రెండో విషయం చూద్దాము. ఇది కొంత దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఈ ఈ ప్రాసెస్ జరుగుతా ఉంటా ఉంది. ఏం చేస్తున్నాడాయన? 26వ వచనం. 32వ అధ్యాయం 26వ వచనం. ఆ! 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 ఇక్కడ జరుగుతున్న సందర్భం అంతా ఒక రంగా చెప్పాలి అంటే, యాకోబు చేస్తున్నదంతా ఏంటి అంటే, ఆశీర్వదించబడ్డానికి ఒంటరిగా మిగిలిపోయాడు. నేను చెప్తాను దాని గురించి. ఆశీర్వదించబడ్డానికి ఒంటరిగా మిగిలిపోయాడు. ఎందుకు పెనుగులాడుతా ఉన్నాడు? ఎందుకు పోరాటం చేస్తా ఉన్నాడు? ఎందుకు పోనివ్వకుండా ఒక వ ఎవరి కాళ్ళు పట్టుకున్నాడో తెలీదు గానీ, ఒక కాళ్ళు పట్టుకుని, ఆ వ్యక్తిని పట్టేసుకొని, తనని కదలనివ్వకోకుండా ఎందుకు పెనుగులాడుతా ఉన్నాడు? ఎందుకు రాత్రంతా పోరాటం చేశాడు? తెల్లవారేదాకా ఎందుకు తను నిద్రపోకుండా శ్రమ పడుతూ, ఆ వ్యక్తిని పట్టుకుని, "నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ పోనివ్వనని" ఎందుకు ప్రయాసపడుతున్నాడు అంటే, జాగ్రత్త అర్థం చేసుకోండి. జాగ్రత్త అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి ముందు నా మాటలు అర్థమైతున్నాయా? అర్థమైతలేవా? ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడానికి ముందు క్రియేషన్ అథారిటీ ఇచ్చాడు. ఏంటది? క్రియేషన్ అథారిటీ. సృష్టిలో ఉన్న అధికారము. ఈ అధికారాన్ని బట్టి ఏంటి అంటే, దేవుడు ఆదాముతో మాట్లాడుతూ ఈ మాట చెప్తాడు. "అయ్యా! అన్నాటిలిని పిలిచి పేర్లు పెట్టు" అంటాడు. గుర్తుందా మీకు ఆదికాండంలో? అంటే ఏంటి? ఇది పుస్తకము అని పేరు పెట్టి, ఇది మైకు అని పేరు పెట్టి దీన్నేమంటారమ్మా? ఆ! అది కాదు. ఆదాముకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ. పేరు పెట్టడం అంటే ఇదేంటిది? ఫోన్. మొబైల్ ఫోన్ అంటాం గదా! ఏం చేస్తదిది? ఆదాముకిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? దేవుడు చేసిన వాటన్నిటిని తీసుకొచ్చి ఆయన ముందు పెడితే, ఇది రెడ్డు, ఇది బ్లూ, ఇది బ్లాక్ కాదు ఆయన పెడుతున్న పేరు. అది ఏం చేయాలో డిసైడ్ చేస్తున్నాడు. ప్రొజెక్టర్ అనుందా? అంటే ఏం చేయాలది? ఏం చేయాలది? ఆ! కెమెరా ఉందా? ఏం చేయాలది? ఆ! ఆదాముకి ఇవ్వబడిన క్రియేషన్ అథారిటీ ఏంటి అంటే, సార్ క్రియేషన్ మొత్తం నేను చేసేసాను. కానీ ఏది ఎలాగ పిల్లలకనాలో, ఏది ఎలాగా మీరు కొన్ని విషయాలు చూస్తే ఆశ్చర్యపోతా ఉంటారు. చీమ గురించి చూసినప్పుడు ఆశ్చర్యమేస్తా ఉంటది. నేను ఒక వీడియో చూస్తా ఉన్నప్పుడు చిన్న పురుగు ఇంతే ఉంటదది. కానీ అది ఆకుల్ని కట్ చేసే షేప్ ఎలా ఉంటదంటే, ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అంత రౌండ్‌గా కట్ చేయలేడు. ఒక పురుగు ఆకుని రౌండ్‌గా కట్ చేస్తది. అసలు విషయం ఏంటి చెప్పనా? ఆ పురుగుని ఆదాము ముందు పెట్టినప్పుడు, దానికి పేరు పెడతా ఉన్నప్పుడు, "ఏ పురుగా నీకున్న లక్షణాల్లో నువ్విలా బిహేవ్ చేయాలి" అని పేరు పెడతా వచ్చాడు. నా మాట అర్థమైందా మీకు? పేరు పెట్టడం అంటే, మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నా అర్థం చేసుకోండి. ఇతని పేరు జాను, అతని పేరు పేతురు కాదు. నువ్వేం చేయాలో చెప్పాడు. ఏది ఎలా నడుచుకోవాలో చెప్పాడు. అర్థమైతుందా? అది క్రియేషన్ అథారిటీ. అంటే దేవుడు ఇది కలుగుగాక అనగానే ఏమైంది? అయిందా? తన స్వరూపంలో నరుణ్ణి చేసుకున్నప్పుడు ఆ క్రియేషన్ అథారిటీని ఇచ్చాడు. ఎవరు? దేవుడు. దాని అర్థం ఏంటి అంటే ఒకసారి రండి. 9వ అధ్యాయం రండి ఒకసారి. ఆదికాండం 9. మనం ఆదికాండంలోనే ఉంటాం. బయటికి పోం.
ఒకవేళ నా అధ్యాయం చెప్పకుండా బుక్ చెప్పకుండా అధ్యాయం చెప్పేస్తే మీరు ఆదికాండం అని అనుకోండి. తొమ్మిదో అధ్యాయము మొదటి వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను కూడా ఆశీర్వదించాడు. రైట్. ఆ తర్వాత ఇదే 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 కంటిన్యూషన్లో చిన్న సంఘటన జరుగుతుంది. అది ఏంటి అంటే, నోవాహు గారు ద్రాక్ష రసం తాగిన తర్వాత ఆయన వస్త్రీయుడు అంటూ ఉన్నప్పుడు పెద్ద కొడుకు చూస్తాడు. చూసిన తర్వాత వెళ్ళి మిగతా ఇద్దరిని పిలుస్తాడు. అంతేనా? ఆమె చూస్తాడు. తర్వాత ఇద్దరిని పిలుస్తాడు. వచ్చిన చూస్తారు ఒకసారి. శపిస్తాడు. అది ఆ, 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 ఉమ్, ఆ, 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 ఉమ్, ఉమ్, మత్తు నుండి ఉమ్, మేలుకొని ఉమ్, తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని ఉమ్, కనానును బడినదై ఉమ్, తన సహోదరులకు దాసుడగును ఉమ్, అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఉమ్, కనాను అతనికి దాసుడగును. ఉమ్, దేవుడు యాపేతును విశాలపరచును, ఉమ్, అతడు షేము గుడారములో నివసించును, ఉమ్. అతనికి కనాను దాసుడగునను అనెను. ఆ, మొదటి వచనంలో ఎవరు ఆశీర్వదించారు? కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో కాకపోతే కష్టం. ఎవరు ఆశీర్వదించారు మొదటి వచనంలో? దేవుడు. దేవుడు ఆశీర్వదించాడు. 24వ వచనం నుంచి ఎవరు ఆశీర్వదిస్తా ఉన్నారు? నోవాహు. నోవాహు ఆశీర్వదిస్తా ఉన్నాడు. అర్థం చేసుకోండి. ఏమని ఆశీర్వదిస్తా ఉన్నాడు, ఏమని శపిస్తా ఉన్నాడు అంటే, కనాను మీ తండ్రి అయిన అతని ద్వారా జరిగిన తప్పు వల్ల నీవు శపించబడతా ఉన్నావు. నీ దేశము ఏదైతే ఉంటా ఉందో, నీ నుంచి వచ్చేవాళ్ళు మిగిలిన వాడికి దాసులుగా మిగిలిపోతారు. ఎందుకు చూసినా ఎవరు చూసారు యాక్చువల్గా? హాము. హాము. హాము చూశాడు కదా. హామును క్షపించకుండా ఎవరిని శపిస్తా ఉన్నాడు దేవుడు? హాయి సంతానమైన కనాను శపిస్తా ఉంటా ఉన్నాడు. హాయిని ఎందుకు శపించలేదు దేవుడు? యాకోబు సారీ, నోవాహు మొదటి వచనం. నోవాహును అతని అతని కుమారుల పేరు చెప్దాం. ఎవరెవరు? హాము, షేము, ఈ ముగ్గురిని ప్లస్ నోవాహుని ఎవరు దీవించారు? దేవుడు. దేవుడు చేత ఆశీర్వదించబడి దేవుని చేత దీవించబడిన వారిని మరలా నోవాహు శపించలేడు. ఎందుకని? దాన్ని బైపాస్ చేస్తూ, అయ్యా నువ్వు ఆల్రెడీ దేవుని చేత దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. దేవుని చేత దీవించబడ్డ నీ మీదకి నేను శాపాన్ని ఇవ్వలేను. అర్థం చేసుకోండి. ఆయన ఇచ్చిన శాపము, ఎవరిచ్చిన శాపము? నోవాహు ఇచ్చిన శాపము చరిత్రలో నిలిచిపోయింది. షేము నుంచి వచ్చిన వాడే యాకోబు, షేము నుంచి వచ్చిన వాడు ఇజ్రాయెల్ జనాంగము, ఇజ్రాయెల్ జనాంగము దేవుని యొక్క ప్రజలు. యెహోషువను పట్టుకున్నాడు, కాలేబును పట్టుకున్నాడు, ఇంకో 10 మందిని పంపించాడు. ఎవరు? మోషే. అయ్యా దేవుడు వాగ్దానం చేసిన పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటది? కనాను దేశము. ఆ కనాను ఈ కనాను ఒకలే. శపించబడిన కనాను స్వాధీనపరుచుకున్న స్థలాన్ని కానాను దేశముగా పిలబడినప్పుడు ఇట్ ఈస్ ది బెస్ట్ ప్లేస్ అని దేవుడు కన్సిడర్ చేసి, ప్లీజ్ మీరు అక్కడ పొండి అన్నప్పుడు 12 మంది వేగు చూడడానికి వెళ్ళారు. 10 మంది వచ్చి ఏం చెప్పారు? వాళ్ళు భయంకరంగా ఉన్నారు సార్, చాలా గొప్ప, వాళ్ళ మనం డిఫీట్ చేయలేం, ఓడించలేం, మన వల్ల కాదు అన్నప్పుడు చరిత్ర తెలిసిన జాషువా, చరిత్ర తెలిసిన కాలేబు ఏమన్నారు? సార్ వారు చూడ్డానికి గొలియాతులాగా పెద్దవాళ్లే, కానీ వారికి శాపం ఉందండి. ఎవరిచ్చారు శాపం? నోవాహు. నా మాట అర్థమవుతుందా? నోవాహు శాపము నిలిచిపోయింది. యాకోబుకి ఎవరిచ్చారు ఆశీర్వాదం? ఎవరు దీవించారు? 32 అధ్యాయంలో. దానికి ముందు ఇసాకు దీవించాడా? అవునా?
ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని మాట్లాడడం గల కారణం ఏంటి అంటే, దేవుడు తను చేసిన సృష్టిలో వీరికి ఆశీర్వదించడానికి, శపించడానికి ఏం చేశాడు? అధికారాన్ని ఇచ్చాడు. నోవాహు ఆ రోజున షేమును ఆశీర్వదించాడు. షేము వంశము ఆశీర్వదించబడింది. ఆ రోజు కనాను దేవుడు ఆ రోజు నోవాహు కనానును శపించాడు. అది శపించబడింది. యెహోషువకి, కాలేబుకి తెలిసిన సంఘటన ఏంటి అంటే, వారు చూడ్డానికి ఎంత గంభీరంగా ఉన్నా, మనము వారి ముందు మిడతల్లా కనిపించినా, ఏమాత్రము యుద్ధం చేయడానికి మన దగ్గర శక్తి సామర్థ్యాలు లేకపోయినా, షేము వంశం నుంచి వచ్చిన మనందరము నోవాహు చేత ఆశీర్వదించబడ్డాని వాళ్ళము. ఆ కనానీయులు చూడ్డానికి భయపెట్టేలాగున్నా, వారు మనకు దాసులవ్వాలి. ఎవరు చెప్పారు ఆ మాటలు? నోవాహు చెప్పాడు. అంతేనా? మూడో కొడుకు గురించి అదే చెప్పాడు. మూడో కొడుకు సంబంధించిన వారు కూడా ఇజ్రాయెల్ దగ్గరలోనే చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటూ, వీరికి వారు ఎప్పుడు సంబంధికులుగా జీవిస్తూ వచ్చారు. ఏ విషయాన్నైతే 9వ అధ్యాయంలో మనము 24, 25, 26 వచనాల్లో నోవాహు ఆశీర్వదించిన విషయాలు చూస్తున్నామో, నోవాహు శపించిన విషయాలు చూస్తున్నామో, తర్వాత బైబిల్ అంతట్లో అది నెరవేర్పును చూస్తాం. ఏ విషయాలను బట్టి ఇస్సాకు యాసావును శపిస్తాడో ఆశీర్వాదాలు లేక, ఏ విషయాలను బట్టి మన మాటలు అర్థమవుతున్నాయా? ఏ విషయాలను బట్టి ఇస్సాకు యాకోబుని దీవిస్తాడో చరిత్ర అంతట్లో, బైబిల్ అంతట్లో అవి నెరవేర్పులోకి రావడం చూస్తాం. ఇంకో ప్రశ్న అడుగుతాను, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎవరంటే ఇష్టం ఇస్సాక్కి? ఎవరిని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు? జ్యేష్ఠుడు పెద్ద కుమారుడైన ఇస్సాకు. అది ఇష్టము కంటే వస్తున్న ఆనవాయితీ ఏంటంటే, పెద్ద కుమారుడికి ఖచ్చితంగా తండ్రి తర్వాత ఆధిక్యత రావాల్సిందే. దాన్ని మార్చడానికి లేదు. దేవుడు పెట్టిన సిస్టమ్ అది. ఇప్పుడు ఖచ్చితంగా ఇస్సాకున్న ఆలోచన ఏంటి అంటే, పెద్ద కుమారుడైన ఏసావుని ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ రాంగ్ రూట్లో వచ్చాడు. ఎవరు? యాకోబు. యాకోబుని ఆశీర్వదించాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఆశీర్వాదం పట్టుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏసావు వచ్చాడు. వచ్చి నాన్న నన్ను ఆశీర్వదించు అన్నాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నాకు ఒక కూతురు, ఒక కొడుకు. నా కూతురికి ₹100 పెట్టి ఒక వస్తువు కొన్నాను. దాన్ని ఆశీర్వాదం అనుకుందాం. ఇప్పుడు నా కొడుకు వచ్చాడు. నాన్న నాకు కూడా ₹100 ఇవ్వు, నన్ను కూడా ఆశీర్వదించు అన్నాడు. అవుతుందా అవదా? అవుతుందా అవదా? అవుతుంది కదా. ఇప్పుడు పెద్ద కొడుకుని దీవించాడు కదా, యాకోబుని దీవించాడు. చిన్న కొడుకుని ఫస్ట్ దీవించాడు కదా, యాకోబుని దీవించాడు కదా, యాసావు అనుకుని దీవిస్తాడు కదా. ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చాడు. నాన్న అసలు నన్ను కదా దీవించాలి నువ్వు అన్నప్పుడు, ఇస్సాకు అరే తప్పు జరిగిపోయిందే, సరేలే నువ్వు కూడా ఆశీర్వదించబడు అని ఎందుకు అనలేదు? ఇద్దరికి పంచొచ్చు కదా సార్ బ్లెస్సింగ్స్ని సమానంగా. భూమి మీద అధికారం కలిగిన గుడారాలుగా ఉంటా ఉన్నప్పుడు నోవాహు దగ్గర అదే చూస్తాం. గుడారం ఏర్పరచుకున్నాడు, దాని అర్థం టెంట్ వేసుకున్నాడని కాదు. యేసుక్రీస్తు మనం దేవుని యొక్క మందసాన్ని చూస్తా ఉన్నప్పుడు దానికి ఏం చేస్తారు? గుడారం వేస్తారు కదా. దాని అర్థం ఏంటి అంటే, భూమి మీద గాడ్ ఈజ్ రూలింగ్ త్రూ హిస్ టెంట్. దేవుడు ఇందులో నివాసం ఉంటూ భూమి అంతటి మీద తన అధికారాన్ని చూపిస్తా ఉంటా ఉన్నాడు అని అర్థం వచ్చేలా చేస్తా ఉన్నప్పుడు, నోవాహు టెంట్ వేసుకున్నాడు, టెంట్లో తన గుడారంలో జీవిస్తున్నాడు. దాని అర్థం ఏంటి అంటే, భూమి మీద ఉన్న వాళ్ళల్లో నీతిమంతుడిగా పిలువబడిన నోవాహు తన అధికారాన్ని, ఆధిపత్యాన్ని తన గుడారం ద్వారా చూపిస్తా ఉంటా ఉన్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఇస్సాకు తర్వాత భూమి మీద దేవుడిచ్చిన ఆశీర్వాదంలో, దేవుడిచ్చిన అధికారంలో ఆధిపత్యాన్ని చూపించగలిగేది ఒకళ్ళే ఉంటారు. ఆ ఆధిపత్యాన్ని చూపించగలిగే అధికారాన్ని, ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇస్తాడు. ఇద్దరిని సమానమైన ఆధిపత్యం కలిగిన వాళ్ళు పెట్టడానికి లేదు.
ఆశీర్వాదం ఇచ్చేసిన తర్వాత మిగిలింది పెద్దవా అతను ఆధిపత్యాన్ని చేస్తా ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు ఏం చేయాలి? దాసుడుగా ఉండాల్సింది. ఇద్దరిని అధికారులుగా పెట్టడానికి లేదు. ఇద్దరిని దేవుని తరపున న్యాయాధిపతులుగా పెట్టడానికి లేదు. ఇద్దరిని సమఉజ్జీయులైన ఆధిపత్యాన్ని చెలాయించేవారుగా పెట్టడానికి లేదు. ఒకడే ఉంటాడు. దేవుని తరపున దేవుని ఆధిక్యతని, దేవుని అధికారాన్ని భూమి మీద వీరి ద్వారా హెచ్చించబడతా ఉంటది. దానిని యాకోబుకి ఇచ్చేశాడు. ఇక మిగిలినది ఏదన్నా ఉంది అంటే అది యాకోబు ఆధిపత్యం చేస్తా ఉన్నప్పుడు తనకి సబార్డినేట్‌గా ఉండాల్సింది. ఆ రోజున ఇస్సాకు ఏసావుని చూసి చెప్పిన విషయం అదే. బట్ ఇందులో మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. మొదటిది ఏంటి? క్రియేషన్ అథారిటీ. రెండోది నిబంధన అథారిటీ. కవెనెంట్ అథారిటీ. అందుకే అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు ఏమంటాడు? నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని నేను ఇక నుంచి చాయిస్ నాది కాదు. ఆ అధికారాన్ని అంతకుముందున్న యాకోబుకి ఇచ్చాడు. అధికారాన్ని అంతకుముందున్న ఇస్సాకుకి ఇచ్చాడు. అంతకుముందున్న ఆదాముకి ఇచ్చాడు. నోవాహుకి ఇచ్చాడు. ఇక నుంచి దేవుడు ఏమంటా ఉన్నాడంటే, నేను అలాగ కొంతమందిని పిలుచుకుంటలేను. ఇక నుంచి ఎవరైతే ఈ నిబంధనలోకి వస్తారో, ఎవరినైతే నువ్వు పిలిచి బాబు రా ఇట్రా అని నువ్వు ఎవరినైతే పిలిచి వారికి నా గురించి చెప్పి సున్నతి చేయిస్తావో, నువ్వు ఎవరికైతే ఈ నిబంధనలో తీసుకొస్తావో వారందరినీ నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎవరినైతే ఈ నిబంధనలోకి తీసుకురావో వారిని నేను ఆశీర్వదించను. వారు నా కుమారులు కుమార్తెలు కారు. వారు నా జనాంగం కారు. అర్థమవుతుందా? మూడోది వర్డ్ ఆఫ్ గాడ్. మొదటిది క్రియేషన్ అథారిటీ. రెండోది కవర్నెంట్ అథారిటీ. నిబంధన అథారిటీ. మూడోది వర్డ్ ఆఫ్ గాడ్. మోషేకి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చాడో ఇక నుంచి అధికారం దేనికి అంటే దేవుని వాక్యానికి మాత్రం. దేవుని వాక్యాన్ని చదువుకుని మోషే చనిపోయిన తర్వాత యెహోషువతో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న వచ్చిన విషయాలన్నీ కూడా నోవాహు గురించి మాట్లాడు, అబ్రహాం గురించి మాట్లాడు, ఇసాకు గురించి మాట్లాడు. వాళ్ళు ఆశీర్వదించబడిన వారు పద్ధతిలో నువ్వు కూడా ఆశీర్వదించు అని చెప్పడు. మన మాటలు అర్థమవుతున్నాయా? అందరు ఇక్కడే ఉన్నారా? యెహోషువతో మొదటి అధ్యాయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాడు దేవుడు. ఏమంటాడు? నేను చెప్పినది అంతయు మై వర్డ్, నేను ఏదైతే కమాండ్ చేశానో దాని ప్రకారం ఎవరు నడుచుకున్నారు? మోషే నడుచుకున్నాడు. మోషే చేసినట్లుగా నువ్వు కూడా చేయాలి. నువ్వు కుడికి కానీ ఎడమ కానీ పడుకోకుండా ఏముండాలి? ధర్మశాస్త్రం ఉండాలి. ఇక నుంచి ఆశీర్వదించబడే విధానం దేని ద్వారా? దేవుని వాక్యమైన ధర్మశాస్త్రము ద్వారా. నాలుగవది యేసుక్రీస్తు ప్రభువు. మొదటిది క్రియేషన్ అథారిటీ, రెండోది కవెనెంట్ అథారిటీ, మూడోది వర్డ్ ఆఫ్ గాడ్, నాలుగోది యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే రక్షించబడతారో వారు ఆశీర్వదించబడిన వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఎవరైతే రక్షించబడరో వారు శపించబడ్డ వాళ్ళు. సింపుల్. రైట్? దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. బయలుదేరాడు కదా యాకోబు గారు. ఎక్కడికి బయలుదేరాడు? హెబ్రోన్కి వెళ్ళడానికి బయలుదేరాడు. రైట్? పోతా ఉన్నప్పుడు మధ్యలో వెనకాల ఎవరు వస్తున్నారు? ఆయన మామ వచ్చేస్తున్నాడు. మామ వచ్చేస్తా ఉంటే 37వ అధ్యాయంలో 24 చదువుతారా? యాకోబు గుడ్, థ్యాంక్ యూ. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబానునొద్దకు వచ్చి నీవు యాకోబుతో మంచిగానే గాని చెడ్డగాని పలుకకము జాగ్రత్త సుమి అని అతనితో. ఎందుకు లాభంతో మాట్లాడాడు వచ్చి దేవుడు? మాట్లాడింది కూడా ఏం చెప్తా ఉన్నాడు లాభంతో? నువ్వు ఖచ్చితంగా యాకోబుతో మాట్లాడతావయ్యా, నువ్వు ఖచ్చితంగా కలుసుకుంటావు యాకోబుని. కలిసి మాట్లాడినప్పుడు ఏమన్నాడు దేవుడు? నా పాయింట్ మీకు అర్థమైందా? ఎందుకని అంటే ఆ రోజు ఇచ్చిన అధికారంలో ఒకవేళ
దేవుడు 32 అధ్యాయం 24, 26 వచనాల్లో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా పో అనక ముందే ఒకవేళ లాబాను శపిస్తే నోవాహు శపించినట్లుగా దేవుడు దాన్ని మార్చడానికి నోవాహు సారీ లాబాను పోయి యాకోబుతో మాట్లాడడానికి ముందే దేవుడు లాబానుతో మాట్లాడింది స్వప్నంలో. లాబాను, యాకోబుని నువ్వు ఆశీర్వదించడం గాని, శపించడం గాని, మంచి గాని, చెడ్డ గాని ఏది మాట్లాడొద్దయా అన్నాడు. అదే నిబంధన పట్టుకుని లాబాను కలుసుకున్నాడు గాని ఇద్దరు ఒడంబడిక చేసుకున్నారు గాని తనకున్న కోపాన్ని బట్టి యాకోబుని చేయలేదు. నా పాయింట్ అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఏం ఎదురు చూస్తున్నాడు మరి యాకోబు యబ్బోకు రివర్ దగ్గర? ఏం ఎదురు చూస్తున్నాడు? నేను చెప్తాను చూడండి. 32 అధ్యాయము 3వ వచనం. యాకోబు ఏదోము దేశమున దగ్గరలోకి వచ్చాడు. అనగా సుమారు హెబ్రోను దేశానికి 90 కిలోమీటర్ దూరంలోకి వచ్చిన తర్వాత ఆ ఆ, తన అన్నయ్య అయిన ఏసావు ఉండే ఏదోము ప్రాంతానికి వచ్చాడు. ఏదోము ప్రాంతానికి రాగానే కొంతమంది దూతలు పంపించాడు, మెసెంజర్ని పంపించాడు. ఏమని చెప్పాడు అంటే, మీ తమ్ముడు వచ్చాడు సార్, దగ్గరలో ఉన్నాడు, రైట్? వర్తమానం పంపించాడు. వర్తమానం పంపించిన తర్వాత 6వ వచనం చివరిలోకి వస్తే వారు వర్తమానం తీసుకొచ్చారు. ఏమని వర్తమానం తీసుకొచ్చారు? మేము నీ సహోదరుడైన ఏసావుని వద్దకు వెళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా యాకోబు మిక్కిలు భయపడి తొందరపడి సిస్టమ్ ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటూ పోయాడు. తన ఇద్దరు భార్యలని వెనకాల పెట్టాడు. చివర్లో తన అన్న యాసావు 400 మంది సైన్యంతో వచ్చేస్తే దొరకకుండా ఉండడం కోసం భార్యలిద్దరిని వెనకాల పెట్టి, తన కొడుకులు అందరిని పిల్లలందరిని వెనకాల పెట్టి, దాసీల్ని వీళ్ళందరినీ ముందు పెట్టి గుంపులుగా విడదీసి వారికి మళ్ళీ మందలనిచ్చి ఎవరి మీద అటాక్ చేస్తున్నా ఇంకో గుంపు ఎస్కేప్ అవ్వడానికి వీలుగా ఉండేలా చేసి వారందరినీ కష్టమైన ఎబ్బోకు నదిని దాటించి అవతలకు పంపించి ఒంటరిగా ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? నా అన్న 400 మందితో వస్తున్నాడు. ఈ రోజున ఏదో ఒకటి తేలాల్సిందే. ఏం చేస్తున్నాడు యాకోబు? ఏం చేస్తున్నాడు? భయపడ్డాడు. ఖచ్చితంగా ఈరోజు వర్తమానం పంపించాడు. అర్థం చేసుకోండి. ఎందుకు దేవుని ప్రణాళికలో యాకోబు ఉన్నాడు అంటే, ఎదోము దగ్గరలో ఉన్నప్పుడు ఇస్సా ఏసావుకి వర్తమానం పంపించకుండా చాలా చక్కగా కావాలి అనుకుంటే హెబ్రోనికి వెళ్ళిపోయేవాడు. యాకోబుకున్న ఆలోచన చాలండి. 20 సంవత్సరాల పాటు ఏ రోజున మా నాన్న చనిపోతే నా అన్న నన్ను చంపేస్తాడని భయపడ్డాను చాలు. చచ్చినా ఓకే, చచ్చిపోయినా పర్లేదు సార్, నా పిల్లలు నా కుటుంబం సేఫ్గా ఉండాలనుకున్నాడు. వాళ్ళందరినీ ఒక ప్రణాళిక ప్రకారం కొంత ఇబ్బంది అయినా దాటించాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ రాత్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. చెప్పబడినట్లుగా 400 మందితో ఎవరొస్తారు? నా అన్న వస్తాడు. 400 మంది మీద పడి చంపేస్తారా? ఏమైనా కానీ అనుకున్నాడు. కూర్చున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన విధానం నుంచి మీరు అర్థం చేసుకోవడం ప్రయత్నం చేస్తే కొన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి. వచ్చింది ఎవరో తెలియదు యాకోబుకి. ఒంటరిగా ఉన్నాడు. చీకటి కనిపిస్తలేదు. ఒక వ్యక్తి వచ్చాడు. బహుశా అన్న అనుకున్నాడు. ఎవరు? ఏసావు అనుకున్నాడు. పట్టేసుకున్నాడు గట్టిగా. పోనిస్తలేడు. రాత్రంతా పెనుగులాడుతా ఉన్నాడు. అన్నా, క్షమించన్నా, నువ్వు క్షమించకపోతే మనశ్శాంతిగా నేను జీవించలేను. నెమ్మదిగా జీవించలేనన్నా.
కాళ్ళు పట్టేసుకున్నాడో, చేయి పట్టేసుకున్నాడో, మెడ పట్టేసుకున్నాడో, ఏం పట్టుకున్నాడో తెలియదు. పెనుగులాడుతా ఉన్నాడు రాత్రంతా. ఒకటే ప్రార్థన చేస్తున్నాడు. ఒకటే పెనుగులాడుతున్నాడు. వచ్చిందెవరో తెలీదు. ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? అన్న కోసం చూస్తున్నాడు. కుటుంబాన్ని పంపించుకున్నాడు. చంపేస్తాడా అన్నకున్న కోపాన్ని బట్టి? చంపేని అనుకుని కూర్చున్నాడు. అన్న దొరికాడు. పట్టుకుని పెనుగులాడుతా ఉన్నాడు. ఒకటే చెప్తా ఉన్నాడు. అన్నా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనవనన్నాడు. ఏ అధికారాన్ని బట్టి నోవాహు ఆశీర్వదించాడో, ఏ అధికారాన్ని బట్టి మా నాన్న ఆశీర్వదించాడో, ఏదో మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ఇస్సాకు తన కొడుకుని ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు చూడండి ఒకసారి. 27వ వచనం, 27వ అధ్యాయం 27వ వచనం. మధ్యాహ్న మిస్ చేశానా? 30 వచనం చూడండి, 30 వచనం చూడండి సరిపోతుంది. అక్కడ మాట ఏంటి మరి వాడింది? యాకోబును దీవించాడు. ఏమని దీవించాడు అంటే, అక్కడ దీవించిన దానికి ఇక్కడ యాకోబు 32వ అధ్యాయంలో ఇక్కడ ఏం అడుగుతున్నాడు? ఆశీర్వదించమని అడుగుతున్నాడు. తండ్రి ఇస్సాకు ఏం చేశాడు? దీవించాడు. ఏం దీవించాడు అంటే, కావాల్సిన మెటీరియల్ సంబంధించిన, ప్రాస్పరిటీకి సంబంధించిన, వాటన్నిటికి సంబంధించిన దీవెనని ఇస్సాకు ఇచ్చాడు. నువ్వు ఎలా వర్ధిల్లుతావు, నువ్వు ఎంత గొప్పవాడు అవుతావు, నువ్వేం సమకూర్చుకుంటావు, వీటన్నిటికి సంబంధించిన విషయాల్లో దీవించాడు. ఇప్పుడు యాకోబు చేస్తున్న ప్రార్థన, పెనుగులాడుతున్న విషయం ఏంటి అంటే, అన్న, తండ్రి తర్వాత అటువంటి అధికారం కలిగిన వాడు నువ్వు యా ఇస్సాకు ఎలా దీవించగలడో, నోవాహు ఎలా దీవించగలడో అర్థమవుతుందా? ఈ రోజున నువ్వు నా ఆశీర్వదించు. ప్లీజ్ ఫర్గివ్ మీ, మేక్ మీ ఎ బ్లెస్సింగ్ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రాధేయపడతా ఉంటా ఉన్నాడు. అయితే ఆ రోజు రాత్రి వచ్చింది ఈసావు కాదు, దేవుని దూత. 28వ వచనం. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ. ఏంటి యాకోబు పోరాడింది మనుషులతో? దేవునితో పోరాడాడు కరెక్టే, రాత్రంతా పెనుగులాడాడు కరెక్టే. యాకోబు మనుషులతో ఏం పోరాడలేదు కదా. అందుకే నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్ వస్తూ ఉంటుంది. ఆ రోజు ఆయన ఎక్స్పీరియన్స్ చేసింది, నేను ఏసావుతో పెనుగులాడుతూ ఉన్నాను, నా అన్నతో పోరాడుతూ ఉన్నాను అనుకున్నాడు. ఎంతగా కదిలించబడ్డాడు, ఎంతగా ప్రాధేయపడాలో ప్రాధేయపడ్డాడు. 33వ అధ్యాయం 1వ వచనం. ఈ రాత్రి సంఘటన అంతా అయిపోయింది. యాకోబు కనులెత్తి చూసినప్పుడు ఏసావును అతనితో 400 మనుషులు వస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నాడు చూడండి యాకోబు. అప్పుడు అతడు తన పిల్లలను లేయా రాహేలుకు 2 దాసులను పంపి అప్పగించను. అతడు ముందర దాసులను, వారి పిల్లల వెనుక లేయాను, ఆమె పిల్లలను, ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి, తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించు వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అప్పుడు ఏసావు అతనిని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగిలించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. వారిద్దరూ కన్నీరు విడిచారు. ఈ సంఘటన చూస్తూ ఉంటే మీకు వేరే స్టోరీ గుర్తొస్తుందా? తప్పిపోయిన
అక్కడ తండ్రి, కుమారుడు. ఇక్కడ అన్న, తమ్ముడు. తమ్ముడు అన్న ఏ ఉద్దేశంతో వచ్చాడో రాయబడలేదు. కానీ 400 మందిని యేసుకొని వచ్చాడు. చంపేద్దాం తమ్ముడిని అనుకున్నాడు బహుశా. నాకు రావాల్సిన ఆశీర్వాదాన్ని పట్టుకుపోయాడు. నాకు రావాల్సిన దీవెనలను పట్టుకుపోయాడు. నా తండ్రి ఇంటి దగ్గర జీవించాల్సిన నేను ఎదోంలో జీవిస్తా ఉంటా ఉన్నాను. నేను ఇలా వేరుగా ఉండడానికి కారణము నా తమ్ముడే. దొరికాడు, చంపేద్దాం అనుకున్నాడో తెలియదు. 400 మందితో ఎదుర్కొని వస్తా ఉంటా ఉన్నాడు. కానీ ఎదురుగా పరిగెట్టుకుంటూ వస్తున్న తమ్ముడిని చూస్తా ఉన్నప్పుడు అన్నలో కన్నీరు ఆగుతలే. తనకు కలిగినదంతా పట్టుకుని బయలుదేరాడు యాకోబు. తన వెనకాల వాళ్ళందరూ నడుచుకుంటూ వస్తా ఉంటా ఉన్నారు. వారి ముందర కింద పడతా, మీద పడతా, లెగుస్తూ, పరిగెడుతూ పోతా ఉంటున్నాడు యాకోబు. అన్న ఎదురు కనిపిస్తా ఉంటాడు దూరంగా. 7 మార్లు కింద పడి, సాగిలపడి, దూరం నుంచే అన్నా క్షమించన్నా. మీ అందరికీ ఎలా అర్థమైందో నాకు తెలియదు కానీ 32 అధ్యాయము యాకోబు చేస్తున్నది. యాకోబు ప్రయత్నము ఆశీర్వాదం కాదు. యాకోబు పెనుగులాడింది ఉద్యోగం కోసం కాదు. యాకోబు పెనుగులాడింది ఇల్లు కోసం కాదు. యాకోబు పెనుగులాడింది ఆస్తుల కోసం కాదు. యాకోబు పెనుగులాడింది క్షమాపణ కోసం. 20 సంవత్సరాలుగా నా హృదయంలో రగిలిపోతా ఉందన్న. క్షమాపణ కావాలి. నా అన్న చేత నాకు క్షమాపణ కావాలి. నా అన్న నన్ను తమ్ముడు క్షమించాను రా పో అనాలి. సమాధానకర్త అయిన దేవుడు అని పేరున్న యేసయ్య నీ జీవితంలో, నా జీవితంలో సమాధానాన్ని తీసుకురాకపోతే మనము యేసు కుమారులము, కుమార్తెలము కాము. దీనికి ఇంగ్లీష్లో ఉన్న చక్కటి పేరు రికన్సిలియేషన్, సమాధానపరచడం. నీ తోటి వారితో నీకు సమాధానం లేకపోతే నలిగిపోయాడు యాకోబు. ఈరోజు నా అన్నతో నాకు రికన్సిలేషన్ జరగాల్సిందే, సమాధానం పడాల్సిందే అనుకున్నాడు. రాత్రంతా పోరాడాడు, కూర్చున్నాడు, దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. తెల్లారి లేచి చూస్తే 400 మందితో అన్న వచ్చేస్తా ఉంటా ఉన్నాడు. దేవుని ఆశీర్వాదము ఈసావు ద్వారా తనని మార్చింది. చంపుదామని వచ్చిన ఈసావు దేవుని చేత ఆశీర్వదించబడిన యాకోబు విషయంలో కోపాన్ని చూపించడం కాకుండా అన్న తమ్ముడి మీద పడి ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడు. దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడో తెలియదు కానీ ఇది నేను చదువుతా ఉన్నప్పుడు, గత 2 రోజులుగా నేను దీన్ని చదువుతా ఉన్నప్పుడు, నేర్చుకుంటా ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపిస్తున్న విషయము ఒకటే. నీవు సమాధాన పడ్డావా? నీ ఇంటి వారితో, నీ పొరుగు వారితో, నీ బంధుమిత్రులతో, నీ కుటుంబస్తులతో, నీ స్నేహితులతో, అది ఎవరైనా సరే. మళ్ళా చెప్తా ఉన్నాను, యాకోబు ఆ రోజు చేసిన పెనుగులాట, యాకోబు ఆ రోజు చేసిన పోరాటము, రాత్రంతా కనిపెట్టి గింజుకులాడింది, తన తుంటి మీద కొట్టించుకుని బ్రతికినన్ని రోజులు ఆ కుంటి కాలుతో నడిచినట్టుగా జీవించిన యాకోబులో మిగిలిన జీవితం అంతా మారినట్లుగా అవడానికి, మోసగాడుగా ఉండిపోయిన యాకోబు ఇజ్రాయేలుగా పేరు మార్చబడ్డానికి గల కారణము ఆ రోజున దేవునితోనూ మనుషులతోనూ సమాధానపరచబడ్డాడు. గెలవడం అంటే ప్లీజ్ అర్థం చేసుకోండి, నువ్వు మనుషులతోనూ దేవునితోనో పోరాడి గెలిచితివి అంటే దాని అర్థము నీ అహంకారాన్ని చూపించుకుని నువ్వే మంచిదానివి, నువ్వే పెద్దదానివి, నువ్వే గొప్పవాడివి, నీ మాటకి తిరిగి లేదు, నీ మాటే చివరి మాట అనిపించుకోవడం కాదు గెలవడం.
మనుషులతో ఆయన పోరాడి గెలిచింది సమాధాన పడ్డానికి. దేవునితో పోరాడి గెలిచింది, అయ్యా నన్ను క్షమించవయ్యా అనే దీనత్వంలోకి పోవడానికి. ఒకవేళ నువ్వు నేను కూడా ఈరోజు నేను దేవుని చేత దేవునితో పోరాడి గెలిచాను అనిపించుకోవాలి అన్నా, మనుషులతో పోరాడి గెలిచాను అనిపించుకోవాలి అన్నా, నువ్వు చేయవలసింది ద్వేషాన్ని నింపుకోవడం కాదు, కోపాన్ని రగిల్చుకోవడం కాదు. ఒక వ్యక్తిని చూస్తా ఉన్నప్పుడు ఆ వ్యక్తిని చూసి నీలో ద్వేషము కోపం రావడం కాదు, వారిని గెలవడానికి పై ఎత్తులేయడం కాదు, అది గెలుపు కాదు. యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి మరణమా సిలువలోంచి దిగొచ్చి నువ్వేం చేస్తావు అంటలేడు మరణాన్ని. చనిపోయి తనను తను సిలువకు అప్పగించుకుని అప్పుడు రోషంతో మాట్లాడుతూ ఉంటా ఉన్నాడు, మరణమా నిన్ను గెలిచాను నేను. ఎలా గెలిచాడు యేసయ్య? కొట్టబడి. ఎలా గెలిచాడు యేసయ్య? తిట్టించుకోబడి. ఎలా గెలిచాడు యేసయ్య? వీపు పొలం దున్నబడినట్లుగా ఎలా గెలిచాడు యేసయ్య? పిడిగుద్దులు గుద్దించుకుని. మనం ఎలా గెలవడానికి ప్రయత్నం చేస్తున్నాం? ఎలా గెలవడం ప్రయత్నం చేస్తున్నాం? మనది గెలుపు కాదండి. ఇంకో మాటలో చెప్పాలి అంటే మనది సాధింపు. మనుషులు సాధిస్తాం మనం. ఎలాగైనా నాదే పై చెయ్యి అవ్వాలి. అది కాదు దేవుని వాక్యం నేర్పిస్తా ఉంది. నేను అందరం ఆరాధన చేస్తా ఉన్నాం, దీనికోసం ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఇక్కడ నుంచి నువ్వు మాట్లాడాలంటే నువ్వు ఒకరి విషయంలో సమాధానం పడాల్సిందే అని దేవుడు నాకు చెప్తా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టేశాను. దేవుడు సమాధాన పడమని చెప్తా ఉన్నాడు. ఒకవేళ నా వల్ల కానీ నా కుటుంబం వల్ల కానీ ఏదైనా ఇబ్బంది మీకు కలిగి ఉంటే దయతో నన్ను క్షమించు అని మెసేజ్ పెట్టి ఇక్కడికి వచ్చాను. దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉండి సమాధాన పడమని చెప్తా ఉన్నప్పుడు నేను మరలా చెప్తా ఉన్నాను, ఒకవేళ నువ్వు దేవుణ్ణి గెలవాలి, పోరాడి గెలవాలి, మనుషులతో పోరాడి గెలవాలి అనుకుంటే నీ ముందున్న సాధనం ఏంటది? సమాధాన పడ్డం. అది ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే. ఆ ఎరిక్ టకీషా చేసినట్లుగా, ఏసావు యాకోబు చేసినట్లుగా, చిన్న కుమారుడు విషయంలో తండ్రి చేసినట్లుగా మీద పడి ఎక్కెక్కి ఏడవగలిగితే నీకు అతనికి సమాధానం. ప్రార్థన చేసుకుందాం.